అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అనిల్ బ్లాగర్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ జ్ఞాన ఆంజనేయ స్వామి టెంపుల్ని విజిట్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయం 12th సెంచరీలో కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించిండు. ఒకరోజు ప్రతాపరుద్రుడు వేటకి వెళ్ళే టైంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడే ఒక చెట్టు నుంచి శ్రీరామ్ అనే పిలుపు వినిపించింది. ఎవరు అని వెతికి చూస్తే జ్ఞాన రూపంలో ఉన్న హనుమాన్ విగ్రహం దర్శనమిచ్చింది. అదే రోజు రాత్రి రాజు కలలో హనుమాన్ కనిపించి నాకు ఇక్కడ ఒక ఆలయం నిర్మించమని చెప్తే వెంటనే ఈ ఆలయం నిర్మించాడు. అయితే ఈ ప్రాంతానికి కర్మన్ఘట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 17th సెంచరీలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ గోల్కొండని ఆక్రమించే టైంలో గుడిలన్నీ కూల్పేద్దామని తన సైన్యానికి ఆదేశించాడు. అప్పుడు ఆ సైన్యం వచ్చి గుడిని కూల్పేద్దామని ప్రయత్నిస్తుండగా కొన్ని సౌండ్స్ వస్తాయి. అక్కడ ఏదో శక్తి ఉందని పారిపోతారు. ఆ తర్వాత స్వయంగా ఔరంగజేబే గుడిని కూల్చడానికి వస్తే ఆ గుడిలో నుంచి ఒక భీకరమైన వాయిస్తో మందిర్ తోడ్నా హేతో కర్మన్ఘట్ అనే పిలుపు వినిపించింది. ఆ సంఘటన తర్వాత ఈ ప్రాంతానికి కర్మన్ఘట్ అనే పేరు వచ్చింది. గైస్, మీరు కర్మన్ఘట్ల పూజ వేసుకోండి. ఇక్కడనే వెహికల్స్ గైస్, ఇదే పార్కింగ్. ఇక్కడ 2 వీలర్, అక్కడ 4 వీలర్.
గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్.